హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే పోకో మొబైల్ కంపెనీని చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్లో మరొక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు. అది వచ్చేసి ఏంటంటే మనకి పోకో X6 Pro 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడతాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ అయితే మనము చిన్నగా అయితే రివ్యూ అయితే చేద్దాము. ఈ ఫోన్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అని దానికోసం వచ్చేసి ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా లాంచ్ చేసిన ప్రైస్ అనేది 26,999 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 27,000 రూపీస్ అయితే ఉంటుంది. ఐసిఐసి కార్డ్ యూస్ చేసి మీరు పర్చేస్ చేసినట్లయితే, లైక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పర్చేస్ చేసినట్లయితే మనకి 25,000కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మనం పర్చేస్ చేయొచ్చా లేదా అని దానికోసం అయితే ఈ వీడియోలో మనము ఇన్డెప్త్గా అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి స్మాల్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. మనకి ఈసారి ఏంటంటే ఫోన్ కూడా బెజల్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇంకా అలాగే ఫ్రేమ్ అనేది మనకి ఫ్లాట్ టైప్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి బాడీ కర్వ్స్ కూడా ఉంటాయి. దీన్ని బట్టి ఫోన్ని పట్టుకున్నప్పుడు గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అంత త్వరగా మనకి ఫోన్ అనేది స్లిప్ అవడం ఇలాంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి ఫోన్ అనేది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ అనేది చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ అనేది ప్లాస్టిక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ యూజ్ చేసి ఏదైతే మెటీరియల్ ఉంది చూసారా, 2 టైప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. అనదర్ వన్ చూసుకున్నట్లయితే మనకి లెదర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి ఈకో ఫ్రెండ్లీ లెదర్ని అయితే యూజ్ చేశారు. మనకి బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ ఫోన్ యొక్క IP రేటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే లేదు ఫ్రెండ్స్. IP54 అయితే వస్తుంది మనకి, అంటే లైక్ మనకి డస్ట్ అండ్ ఫ్లాష్ ప్రొటెక్షన్ అయితే రెసిస్ట్ అయితే అవుతుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే వాటర్ ప్రూఫ్ ఇచ్చుంటే బెటర్గా అయితే ఉండేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. కాబట్టి ఇది ఒక కాన్ కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫోన్లో మనము వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే వెయిట్ అనేది మనకి ఇక్కడ డిపెండింగ్ ఆన్ మనం తీసుకునే ఫోన్ బట్టి అయితే ఉంటుంది. కంప్లీట్ మీరు బ్లాక్ కలర్ని గ్రే కలర్ని తీసుకున్నట్లయితే ఇది మనకి పాలికార్బోనేట్ మెటీరియల్తో వస్తుంది. కాబట్టి దీని యొక్క వెయిట్ అనేది నియర్లీ మనకి 186 అయితే ఉంటుంది. అదే మీరు లెదర్ టైప్కి వెళ్ళినట్లయితే 190 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకున్న ఫోన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అంటే మన మోడల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అయితే ఉంటుంది. 8.6 mm థిక్నెస్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇదే మనకి మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ సేల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. డిస్ప్లే అనేది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ మనకి AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే అనేది మనకి 1.5K రెజల్యూషన్ అయిన డిస్ప్లే. మనకి కలర్స్ అనేవి చాలా బాగుంటాయి. మనకి చాలా డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి యాక్యురేట్గా ఉంటుంది. మనకి డిస్ప్లే కలర్స్ అనేవి ట్రూ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది డిస్ప్లే అనేది. ఈ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే మనకి డాల్బీ విజన్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1220x2712 మనకి పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకున్నట్లయితే మనకి 446 ppi అయితే వస్తుంది. కాబట్టి మనకి పిక్సెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం బట్టి మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ నట్స్ చూసుకున్నట్లయితే మనకి 800 నుంచి స్టార్ట్ అయ్యి పీక్స్ వచ్చేసి 1800 వరకు అయితే ఉంటుంది. మనకి డిస్ప్లే అయితే డైరెక్ట్ సన్లైట్కి వెళ్ళి యూజ్ చేసినా సరే మనకి చాలా బ్రైట్గా ఉంటుంది. సో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయం. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే 21/160 ఎడ్జెస్ మనకి PWM టెక్నాలజీతో అయితే వస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే మనకి డిస్ప్లే ఫ్లిక్కరింగ్ అనేది అసలు ఈ డిస్ప్లేలో అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి ఎంత లో లైట్కి వెళ్ళి యూజ్ చేసినా సరే ఆ ప్రాబ్లం అయితే రాదు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి మన ఐస్కి అనేవి ఎఫెక్ట్ అయితే చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనకి డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 Hz మనకి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మనం యూజ్ చేసే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని బట్టి వచ్చేసి మనకి బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది ప్రో థింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఈ ఫోన్లో ఈ డిస్ప్లే యూజ్ చేయడం, ఇలాంటి డిస్ప్లే యూజ్ చేయడం. నెక్స్ట్ ఇందులో డిస్ప్లేలోనే మరొక కాన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే
ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు అందరూ కూడా కర్వ్డ్ డిస్ప్లేని అయితే ఇస్తున్నారు. 2023లో స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం 24 కూడా వచ్చేసాము. మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. కాకపోతే ఈ ఫోన్లో మనకి ఫ్లాట్ టైప్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, అన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు. కాకపోతే కర్వ్డ్ డిస్ప్లే అయితే రావట్లేదు. ఇదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు కర్వ్డ్ డిస్ప్లే కావాలనుకున్నట్లయితే ఈ ఫోన్ అయితే మీకు సాటిస్ఫై అయితే చేయదు. అంటే ప్యూర్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే కలగదు. కాకపోతే మీకు మంచి డిస్ప్లే కావాలి, కర్వ్డ్ డిస్ప్లే కాకపోయినా పర్వాలేదు అనుకున్నట్లయితే ఈ డిస్ప్లే వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ అనేది మీడియాటెక్ నుంచి వచ్చేసి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. ఇది మనకి ఒక ట్రూలీ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ అల్ట్రా అనమాట. ఇది మనకి 4 నానోమీటర్ అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే ప్రైమరీ కోర్ అనేది మనకి సింగిల్గా ఉంటుంది, 3.35 GHz అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇందులో ఇది కూడా ఒక మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్లో చాలా బాగుంటుంది. ఇది ఈక్వల్స్ టు మనకి స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. దానికంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. 8 Gen 1తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఇది ఒక 29% ఎక్కువ ఉంది పర్ఫార్మెన్స్లో. సింగిల్ కోర్లో, మల్టీ కోర్లో, కెమెరాలోని కానీ, ప్రాసెసర్లో కానీ, ఇంకా అలాగే మనకి డిస్ప్లేలో కానీ, వీటన్నిటిలో చూసుకున్నా సరే ఒక 29% ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సెగ్మెంట్ ఫస్ట్ వీళ్ళు మెన్షన్ చేసినట్లే ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఇది మెయిన్ గేమింగ్ ఓరియంటెడ్గా వీళ్ళు తెచ్చారు కాబట్టి ఫోన్లో మనకి సేఫ్టీ కోసం వేపర్ ఛాంబర్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఇది మనకి 5000 mm స్క్వేర్ మనకి వేపర్ ఛాంబర్ ఏరియా అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఫోన్ ఏరియా మొత్తం కవర్ చేసినట్లయితే వీళ్ళు దీన్ని అయితే డిజైన్ చేశారు. ఇది చాలా ఎఫిషియన్స్గా అయితే వర్క్ అవుతుంది. ఫోన్ కూడా ఓవర్ హీట్ కాకుండా అయితే ఉంటుంది. ఇది ఒక ఫోన్కి ఒక ప్రొటెక్షన్ కింద అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక గుడ్ థింగ్, మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 14th అయితే వస్తుంది. అలాంగ్ విత్ మనకి సరే పోకో యూఐ కాదు, ఎంఐ యూఐ కాదు, లేటెస్ట్గా లాంచ్ చేసిన హైపర్ ఓఎస్ అయితే వస్తుంది. ఇది ఈక్వల్స్ టు మనకి ఏదైతే పోకో యూఐ కానీ, షామీ యూఐ కానీ సేమ్ అలాగే ఉంటుంది, ఎంఐ యూఐ లాగే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని వీళ్ళు లైట్ వెయిట్ చేశారు, మనకి యాక్యురసీని పెంచారు, మనకి స్పీడ్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. ఇది మనకి కొత్తగా వచ్చింది కాబట్టి ఇందులో మనకి అక్కడక్కడ చిన్న చిన్న బగ్స్ అయితే ఉంటాయి. వాటిని వీళ్ళు రెక్టిఫై చేస్తూ మనకి అప్డేట్ రూపంగా అయితే మనకి ఇస్తూ ఉంటారు. ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి 8 GB ర్యామ్ అయితే ఉంటుంది. రోమ్ అనేది 256 GB అయితే ఉంటుంది. EFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 4.0 అయితే వస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్లు ఇచ్చినట్టే వీళ్ళు ఇచ్చారు. మనకి అండర్ ఒక 27,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఇది ఒక గుడ్ థింగ్. అదేవిధంగా వీళ్ళు యూజ్ చేసే ర్యామ్ అనేది LPDDR5X ర్యామ్ని అయితే యూజ్ చేస్తారు, ఫాస్టెస్ట్ ర్యామ్ని అయితే యూజ్ చేశారు. జనరల్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఎలా యూజ్ చేస్తారో ఆ విధంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది, గుడ్ థింగ్, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అదేవిధంగా బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 67 watts అయితే ఇచ్చారు. ఇది మనకి 45 minutesలోనే నియర్లీ మనకి ఫోన్ అనేది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా అలాగే మనకి ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకి ఓవర్ వోల్టేజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాకుండా వీళ్ళైతే మనకి దీనికి కూడా ఒక ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే కెమెరాస్ అనేది రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది 64 MP ప్రైమరీ సెన్సార్. ఇది మనకి ఓమ్ని విజన్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క అపేచర్ చూసుకున్నట్లయితే f1.7 అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి 0.5 మైక్రాన్ సైజ్ అయితే ఉంటుంది మనకి సెన్సార్ సైజ్ అనేది. సెన్సార్ అయితే మంచి సెన్సార్, మనకి మంచి క్వాలిటీ అయిన ఫొటోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. అలాగే 1080pలో చూసుకున్నట్లయితే 30 FPS 60 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 4Kలో 30 FPS వరకు అయితే మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్.
మనకి మెయిన్ కెమెరా అయితే బాగుంటుంది. రిమైనింగ్ 2 కెమెరాస్ అనేవి వీళ్ళు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఇవి అంతగా చెప్పుకోవాలనుకున్నట్లయితే యూజ్లెస్ అని కూడా చెప్పుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. అంతే, ఇవి మనకు అంత యాక్యురేట్గా వర్క్ అవ్వ అని చెప్పేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ మనకు ఒక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ అనేది ఒక 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఇచ్చి ఉంటే బెటర్గా అయితే ఉండేదని నా ఒపీనియన్. కెమెరాస్ అనేవి మనకి డీసెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేస్తారు. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ రొటీన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా కూడా యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంతగా మనకి పర్ఫార్మెన్స్ అయితే చేయదు. అంటే మీరు డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, కానీ మీరు నైట్ టైంకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు నోటీస్ చేయొచ్చు అంత క్లారిటీ అయితే ఉండవు, నాయిస్ అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ కెమెరా కూడా యావరేజ్ కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. బ్లూటూత్ వర్షన్ మనకి 5.4 అయితే వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. కనెక్టివిటీ ఏదైతే మ్యాక్సిమం అన్ని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, ఏది కూడా స్కిప్ చేయలేదని చెప్పుకోవచ్చు. మనకి NFC కూడా ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి హై రేంజ్ ఆడియో టెక్నాలజీ ట్యాగ్ అనేది మనకి మనకి వైడ్ ఇంకా అలాగే వైర్లెస్కి అయితే ఇస్తున్నారు. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సౌండ్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనకి డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంది, స్పీకర్స్లో అనేది మనకి డాల్బీ అట్మాస్ ఉంది. కాబట్టి మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఏవైనా మూవీస్ చూసినా సరే మనకి ఎంతైతే క్వాలిటీ అయిన వీడియో అవుట్పుట్ వస్తుందో ఆడియో అవుట్పుట్ కూడా అలా వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. పోకో ఫోన్ అనేది ఇది ఒక మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ 2024లో ఇది ఒక అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు కూడా మీ అందరికీ తెలిసిందే. యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది. మనకి అక్కడ కూడా ల్యాగ్స్ ఇలాంటివి అయితే ఏమీ ఉండదు. వారంటీ అనేది 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది, poco.comలో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్కి మనకి సెక్యూరిటీ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 4 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ ఫోన్ అనే కాదు, ప్రతి ఫోన్ కూడా ఈ సిస్టమ్ని అయితే ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనం ఈ ఫోన్ని పర్చేస్ చేయొచ్చా లేదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఈ 25,000 ప్రైస్ సెగ్మెంట్లో ఫ్రెండ్స్ ఈ ఫోన్లో మనకి మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మనకి వీళ్ళు బాగానే ఇంప్లిమెంట్ చేశారు ఈ ఫోన్లో. కాకపోతే ఈ ఫోన్లో మనకి కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మనకి కెమెరాస్ అయితే యావరేజ్గా ఉంటాయి, అంత ఎక్సలెంట్గా అయితే ఉండవని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు మనకి కెమెరాను కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది ఈ పోకో X6 Proలో అనేది. అదేవిధంగా డిస్ప్లే కూడా కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది. IP రేటింగ్ ఫుల్ఫిల్గా ఇచ్చుంటే బాగుంది అనుకుంటున్నాను. IP68 ఇచ్చుంటే బెటర్గా అయితే ఉంటుంది. సో ఈ 3 reasons అయితే నాకు కాన్స్ కింద అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను. రిమైనింగ్ మీరు ఈ ఫోన్ని పర్చేస్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.